సార్ ఎంతైంది? సార్ 2000 అయింది. ఇదిగోండి డెబిట్ కార్డు. ఓకే. సార్ డిక్లైన్ అయింది. అకౌంట్లో మనీ లేవా? డబ్బులు లేవా? సార్ నైట్ చెక్ చేసుకున్నా, డబ్బులు ఉన్నాయి అకౌంట్లో. ఇంకోసారి చూడండి సార్. సరే సార్, మళ్ళీ డిక్లైన్ అయింది సార్. అదేంటి, నైటే డబ్బులు ఉన్నాయే. సర్లేండి సార్, ఇంకొకసారి చెక్ చేయండి. ఇంకొకసారి లాస్ట్ టైం మీ ఇష్టం. సార్ మళ్ళీ డిక్లైన్. ఒకసారి ఫోన్పే ఓపెన్ చేసి అకౌంట్లో ఎంత ఉందో చెక్ చేసుకోండి. 1000 రూపాయలు ఉన్నాయి. పొద్దున్న ఈఎంఐ కట్టాను సార్, మర్చిపోయాను. ఇదేంటి 30 టోటల్గా 90 రూపీస్ కట్ అయ్యాయి నా అకౌంట్ నుంచి. ఉన్నాయే 1000 రూపాయలు. ఎందుకు సార్? సార్ కంగారు పడకండి. దీన్ని పోస్ట్ డెక్ ఛార్జెస్ అంటారు, అనగా పాయింట్ ఆఫ్ సేల్ డిక్లైన్ ఛార్జెస్ అనమాట. అంటే మీ డెబిట్ కార్డులో డబ్బులు లేవు, సో నేను స్వైప్ చేసా, డిక్లైన్ అయింది, అందుకని చెప్పి ఆ ఛార్జ్ అన్నది పడింది అనమాట. మీది ఐసిఐసిఐ బ్యాంక్ కాబట్టి ఛార్జ్ అన్నది 25 రూపీస్ ప్లస్ జిఎస్టీ. ఇలా ప్రతి బ్యాంకు ఛార్జ్ని వేస్తుంది. సో జిఎస్టీతో కలిపి దాదాపుగా 30 రూపీస్ అయినట్టుంది. సో 3 సార్లు చేసా, అందుకనే దాదాపుగా 90 రూపీస్ కట్ అయ్యాయి. అందుకనే మనీ ఉంటే మాత్రమే ఇలా పాయింట్ ఆఫ్ సేల్ చేయాలి, అనగా స్వైపింగ్ మిషన్కి కార్డు ఇవ్వాలి, లేకపోతే ఇవ్వకూడదు. అర్థమైందా సార్? సర్లేండి, క్యాష్ ఇస్తానులే. నా తప్పు నాకు తెలిసింది. నెక్స్ట్ టైం నుంచి ఈ మిస్టేక్ చేయను. తీసుకోండి. ఓకే సార్, మీ కార్డు. ఈ సమాచారాన్ని ప్రతి ఒక్కరికి షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. బాస్ వాలా, బీ ద బాస్.